హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఫ్యూచర్ సిటీలో చాలా పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమి పూజలు జరగబోతున్నాయి. నేను మొన్ననే దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో చేశాను. ప్రధానంగా నక్కర్త మేడిపల్లి దగ్గర ఏదైతే లైఫ్ సైన్సెస్ హబ్ ఉందో దాంట్లో ఇంతకుముందు 7 కంపెనీలు అక్కడ భూమి పూజ చేస్తాయనుకున్నారు. కానీ లేటెస్ట్గా సీఎం రివ్యూ తర్వాత వెల్లడైన నంబర్ 14 కంపెనీలు అక్కడ భూమి పూజ చేయబోతున్నాయి. దాదాపు 70,000 ఎంప్లాయ్మెంట్ అక్కడ రాబోతున్న పరిస్థితి. అలాంటి ధమాకేదార్ న్యూస్ విన్న తర్వాత ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రోడ్ల డెవలప్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూద్దామనిపించి వస్తున్నాను. నేను ఇవాళ ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సండే ఈవినింగ్ చేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ నుంచి మా మాల్ దగ్గర ఉన్న వెంచర్లో డే అంతా బిజీ, వారాహి కౌంటీలో. సో అదంతా అయిపోయిన తర్వాత రిటర్న్ జర్నీ వస్తూ ఇలా ఒకసారి ఇంకా టైం ఉంది కదా, థ్యాంక్స్ టు సన్ వేసవి ఇంకా 5 అవుతున్నా కూడా 5:15, 5:45 అవుతున్నా కూడా ఇంకా ఎండ కాస్తుంది. కాబట్టి ఒకసారి గ్రౌండ్ లెవెల్ చూద్దామని వచ్చాను. ఒకసారి ఇప్పుడు నేను తక్కల్లపల్లి గేట్ నుంచి ఇటు టర్న్ అయ్యాను. ఎటువైపు అంటే నక్కర్త మేడిపల్లి వైపు తక్కల్లపల్లి గేట్ నుంచి, అంటే నాగార్జున సాగర్ రోడ్లో ఔటర్ రింగ్ రోడ్డు బొంగళూరు ఎగ్జిట్ నుంచి దాదాపు 25 కిలోమీటర్లు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది తక్కల్లపల్లి గేట్ అని. ఇక్కడ బండ గుర్తు ఏంటంటే మీకు కృష్ణా వాటర్ హైదరాబాద్ తీసుకొచ్చే 3 పైప్ లైన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. అక్కడ నుంచి రైట్ టర్న్ అయ్యాను. ఇది తక్కల్లపల్లి గేట్ నుంచి ఫ్యూచర్ సిటీ వైపు వెళ్లే రోడ్డు వర్క్. మొన్నటి వరకు ఇది లేకుండే, అటు ముందు తిరిగి వెళ్లేవాళ్ళం. ఈ రోడ్లో నేను ఇంతకు ముందు కూడా చేశాను. ఆవిడ రోజు అప్పట్లో ఏం లేదు వర్క్. ఇవాళ చూడండి ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయి. మధ్యలో అక్కడ చెరువు కింద నుంచి ఒక వాగులాగా వెళ్తుంది. అందుకోసమని ఇక్కడ పైప్ లైన్లు కూడా సిద్ధం చేశారు. ఇది చెరువు కట్ట. నేను ఇంతకుముందు అట్లా వచ్చి చెరువు కట్ట కింద నుంచి వెళ్ళాను. ఆ రోజుల్లో ఇనీషియల్ వర్క్ జరిగింది. ఇవాళ చాలా పెద్ద ఎత్తున స్పీడప్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ పైప్ లైన్స్ వేస్తారు, ఇక్కడ ఈ ప్లేస్. సో ఇక్కడ నుంచి పక్క నుంచి దారి ఉంది, వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ముందుకెళ్ళిన తర్వాత ఇలాగే తక్కలపల్లి ఊరును బైపాస్ చేయగలను, లేకపోతే రిటర్న్ రావాల్సి వస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే ట్రయల్ వేయలేదు. రోడ్డు వరకు రైట్ సైడ్ కనిపిస్తుంది. కొద్దిగా అపోజిట్ లైట్ ఉంది కాబట్టి కొద్దిగా మీకు బ్లర్గా కనిపిస్తుండొచ్చు. నాకైతే చాలా క్లియర్ విజిబుల్ ఉంది. నేను బాగా కనిపిస్తున్నాను అనుకుంటా, ఎందుకంటే లైట్ నా మొహం మీద పడుతుంది కాబట్టి కొద్దిగా క్లారిటీ ఉంటుంది. సో ఇదంతా రోడ్డు వరకు 80 ఫీట్ రోడ్డు, బ్రహ్మాండంగా రోడ్డు వర్క్ జరుగుతున్నది. నేను ముందుకెళ్ళిన తర్వాత కొద్దిగా తిప్పే ప్రయత్నం చేస్తాను, సో దట్ మనకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది, మీకు పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇదేంటంటే మనకు తక్కలపల్లి గేట్ నుంచి తక్కలపల్లి ఊరును బైపాస్ చేస్తూ మేడిపల్లి దాకా వెళ్ళి మేడిపల్లి దగ్గర కూడా మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మేడిపల్లిని కూడా బైపాస్ చేస్తూ వెళ్తుంది అనమాట రోడ్ ఇది. నేను ఇంతకుముందు షూట్ చేసినప్పుడు ఇదంతా అసలు నామమాత్రంగా ఉంది. ఆ రోజు నేను చాలా టఫ్గా వచ్చాను. ఇవాళ కొద్దిగా పర్వాలేదు. అక్కడ కనిపిస్తుంది చూడండి, వాటర్ ట్యాంక్ కనిపిస్తున్నది తక్కలపల్లి విలేజ్. నాకు కొద్దిగా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2024 జూలై నుంచి నేను ఈ ఫ్యూచర్ సిటీ మీద వీడియోలు చేస్తున్నాను. ఆ రోజుల్లో అన్ని పేపర్ మీద చెప్పేవాడిని. వచ్చిన కస్టమర్స్కి, నాతో పాటు వచ్చిన టీం మెంబర్స్కి, అందరికీ. కొంతమందికి అర్థమయ్యేది, కొంతమందికి కాకపోయినా అర్థమైనట్టు నటించేవాళ్ళు. ఆ తర్వాత ముఖం చాటేసేవాళ్ళు. ఇవాళ కళ్ళారా ఇది కనిపిస్తుంటే, ఆ రోజుల్లో ఈ రోడ్డు పెరుగుతుందంటే నమ్మలేదు ఎవరు. ఇవాళ స్పష్టంగా రోడ్డు వర్క్ జరుగుతుంది. నేను దాని మీద నుంచి డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను నా కార్ని. ఈ కార్లోనే నా వీడియోస్ అన్నీ చేసేది, టయోటా అర్బన్ క్రూజర్. ఇదంతా ఎందుకంటారా? సరే, నేనైతే రోడ్డు వర్క్, గ్రౌండ్ లెవెల్ వర్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, అక్కడ నుంచి ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అక్కడ ఇంకా రోలర్ వర్క్ జరుగుతుంది. పక్క నుంచి బండి వెళ్ళే ఛాన్స్ ఉంటే వెళ్ళడం, లేదా ఇక్కడ వీడియోను పాస్ చేసి కనిపిస్తున్నది తక్కలపల్లి విలేజ్, వాటర్ ట్యాంక్ ఉన్నది. దాన్ని బైపాస్ చేయడానికి ఈ రోడ్ వేస్తున్నారు అనమాట. తక్కలపల్లి గేట్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఫ్యాక్టరీ దాటగానే ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ మధ్యలో నుంచి పాప మా రైతు నుంచి ల్యాండ్ తీసుకున్నట్టున్నారు. తీసుకొని ఈ రోడ్డు వేస్తున్నారు. ఇది తక్కలపల్లి విలేజ్ తర్వాత మళ్ళీ మనకు మేడిపల్లి వెళ్ళే రోడ్డుకు కలుస్తుంది. ఓకే, వెళ్దాం, ట్రై చేస్తా. బాగానే ఉంది. పాపం ఈ వెహికల్కు నోరుంటే నన్ను తిట్టుకునేదేమో, అంతా రఫ్గా నడిపిస్తున్నాను. 4
4 సంవత్సరాలు రేపటికా ఎల్లుండిగా, ఇవాళ మే 24 కదా, రేపటికి ఈ వెహికల్ తీసుకొని 4 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ 4 సంవత్సరాల్లోనే దాదాపు 85,000 కిలోమీటర్లు తిరిగాను. అంతకుముందు అన్ని కార్లను కూడా నేను 4-5 ఇయర్స్ నడిపేవాడిని, కానీ ఏ కారు 50,000 కిలోమీటర్లు దాటలే. ఇది మాత్రం బంపర్ వెళ్తుంది, థ్యాంక్స్ టు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్. అయితే ఈ రోడ్డు ప్రియారిటీ ఏంటంటే, ఇప్పుడు ఈ 14 కంపెనీలు లైఫ్ సైన్సెస్ హబ్లో మనకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాయి. వాళ్ళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి కావాల్సిన మెటీరియల్ తేవడానికి పెద్ద వెహికల్స్ రావాలి. ఈ ప్రస్తుతం ఉన్న రోడ్లు బాలేవు అని సీఎంకి చెప్పడంతో ఆగమేఘాల మీద ఈ 2 రోడ్లు శాంక్షన్ చేశారు. ఒకటి ఇదేమో తక్కలపల్లి గేట్ నుంచి మేడిపల్లి నుంచి లైఫ్ సైన్సెస్ హబ్కు కనెక్టివిటీ రోడ్డు, తర్వాత ఇంకొకటి ఆచారం మండల కేంద్రం నుంచి మేడిపల్లి వరకు 4 కిలోమీటర్ల రోడ్డు. ఇది 7 కిలోమీటర్లు ఉంటుంది, అది 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండింటికి 24 కోట్ల రూపాయలు జనవరిలో శాంక్షన్ అయ్యాయి, ఫిబ్రవరిలో పనులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మట్టి పోస్తున్నారు ఫుల్. వెళ్ళగలనా ఇక్కడి నుంచి? అబ్బో, యా సూపర్. ఎదురుగా కనిపిస్తుంది కదా ప్రొక్లైనర్, ఆహా సూపర్. ఆయన హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ. ఇంతకుముందు కూడా ఈ రూట్లో వచ్చాను, ఆ రోజు అనిపించలేదు, కానీ వాళ్ళ ఫుల్ వర్క్ చాలా బాగుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దిస్. రైట్, ఇక్కడ నుంచి మనకు పాత రోడ్డే కనెక్ట్ అయ్యింది. పాత రోడ్డు ద్వారా వెళ్తున్నాయి. ఇక్కడ ఏంటంటే హై టెన్షన్ లైన్స్ కూడా ఉండడం వల్ల కొద్దిగా ఒక పక్క తీసుకోవడం కష్టంగా ఉంది, కాబట్టి ఇక్కడ హై టెన్షన్ లైన్ కూడా తీసేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఒకటి హై టెన్షన్ లైన్ తీసేస్తున్నది, ఇంకోటి కూడా అక్కడ కనిపిస్తుంటుంది. తీసి ఇక్కడ రోడ్డు వెడల్పు కోసం చేస్తున్నారు. నేను యాక్చువల్గా ఇది మెలుకను తీసేసి స్ట్రైట్ చేస్తారనుకున్నాను, కానీ ఎందుకో ఈ మెలుకను ఇట్లాగే ఉంచుతున్నారు. స్ట్రైట్ చేస్తే కొద్దిగా దూరం తగ్గేది. ఇప్పుడు అక్కడ తక్కలపల్లి గేట్ దగ్గర దూరం తగ్గింది కొద్దిగా. ఇక్కడ మాది మేడిపల్లి దగ్గర వెంచర్ ఉంది, ఎలైట్ ఫ్యూచర్ కౌంటీ. దానికి జస్ట్ 1.5 కిలోమీటర్, ఇంతకుముందు 2 కిలోమీటర్స్ ఉండేది, ఇప్పుడు అది 1.5 కిలోమీటర్ అయ్యింది థ్యాంక్స్ టు ఈ బైపాస్. సో ఇది లెఫ్ట్ సైడ్ వరకు కనిపిస్తుంది చూడండి. మళ్ళీ సూర్యుడు కనిపించకుండా చేస్తున్నాడు. ఏంటి స్వామి ఎటు చేస్తున్నావు? ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు వర్క్. నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యం నిజానికి పూర్తయ్యే రకంగానే కనిపిస్తుంది. ఇక్కడ ఎవరో ఫామ్ ప్లాట్స్ చొప్పున సేల్ చేస్తున్నట్టున్నారు, బట్ ఈ ఏరియాలో ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంది, అది చూసుకోండి. ల్యాండ్ అక్విజిషన్ జరగకపోతే ఓకే, ల్యాండ్ అక్విజిషన్ జరిగితే మాత్రం ఇబ్బంది పడతారు, అది జాగ్రత్త. రైట్, ఈ వీడియో ఇక్కడ పాస్ చేస్తున్నాను, మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ కొద్దిగా రోడ్డు వరకు కనిపిస్తుందని ఆన్ చేశాను. ఎదురుగా పోలీస్ స్టేషన్ లిమిట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మా టీటీసీపీ వెంచర్ ఉంది, దీనికి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ మళ్ళీ నేను ఎందుకు ఆన్ చేశానంటే, కొద్దిగా యాంటీ లైట్ ఉన్నా కూడా ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు వర్క్ ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతుంది చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ మా ఫార్మా సన్ సిటీ, అధిరన్ ఫార్మా సన్ సిటీ 2024 సెప్టెంబర్ 29 రోజు లాంచ్ చేస్తాం. ఆ రోజు వచ్చి చూసిన వాళ్లకు మేము చెప్పిన వాటిల్లో నమ్మకం కుదరలే, బట్ ఆ రోజు మమ్మల్ని నమ్మి కొన్న వాళ్ళు మాత్రం ఇవాళ వెరీ వెరీ హ్యాపీ. ఈ రైట్ సైడ్ బోర్డు కనిపిస్తుందండి, నేను ఇక్కడ కొద్దిగా లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను. దాని ఎదురుగా రోడ్డు పెరగడం, వాళ్ళు వెరీ మచ్ హ్యాపీ. దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఆ రోజు నేను చెప్పాను చాలా మందికి ఇది వెంచరు. ఇది మేము 2024 సెప్టెంబర్లో వేసాం, 7 ఎకరాల్లో 4 మంత్స్లో సేల్ చేసాం. ఆ రోజు అన్ని పేపర్ మీద ఉంది ఫ్యూచర్ సిటీ వర్క్. ఇవాళ కార్యరూపం దాలుస్తుంటే ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వెరీ హ్యాపీ. ఇవాళ కూడా ఒక ఫ్యామిలీ ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన 3 ప్లాట్లు తీసుకున్నది ఒకటే ఫ్యామిలీ, వాళ్ళు ఇవాళ వచ్చి చూసి వెళ్ళారు. ఈ ఎదురుగా రోడ్డు వరకు చూసి దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ రోడ్ ఏంటంటే ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మా ఈ వెంచర్ దాటి కొద్దిగా ముందుకెళ్ళగానే ఇప్పుడు
ఇప్పుడు ఆ లారీ వస్తుంది కదా ఎదురుగా, ఆ లారీ వస్తున్న దానికి దగ్గర నుంచి లెఫ్ట్ టర్న్ అవుతుంది. అంటే మేడిపల్లిని బైపాస్ చేయడానికి అని చెప్పి ఇక్కడ నుంచి కొద్దిగా కనిపిస్తుంది కదా, ఇక్కడ పోల్ మీద మనకు మీరు గమనిస్తారా లేదో, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పోల్ దగ్గర నుంచి ఆ పోల్ మీద కూడా ఎల్లో మార్క్ ఉంది, దీంట్లో కనిపిస్తుందో లేదో మీకు తెలియదు, ఎల్లో మార్క్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని నక్కరత మేడిపల్లిని బైపాస్ చేసి అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ పాత రోడ్డును తీసుకొని ఫ్యూచర్ సిటీలో ఉన్న 260 ఫీట్ల రోడ్డు, చాలా పెద్ద రోడ్డు. దాన్ని ప్లాన్ కూడా చూశాను నేను, R&B ప్లాన్ ఈ మధ్యనే ఒక మిత్రుడు చూపించాడు. దాంట్లో 80 మీటర్లుగా దాంట్లో చూపించారు. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 260 ఫీట్ల వెడల్పు వస్తుంది. సో ఆ రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీ మెయిన్ లైఫ్ సైన్సెస్ హబ్లో కనెక్ట్ అవుతుంది అనమాట ఆ రోడ్డు. రైట్, ఇప్పుడు ప్రస్తుతం నేను మేడిపల్లి ఎంటర్ అవుతున్నాను. ఇది దాటిన తర్వాత మళ్ళీ రికార్డు కంటిన్యూ చేస్తాను. రైట్, అటువైపు నక్కరత మేడిపల్లి ఎంట్రన్స్లో ఎక్కడైతే డీవియేషన్ తీసుకుంటుందో లెఫ్ట్ సైడ్, అక్కడ నుంచి నేను పాస్ చేసి నక్కరత మేడిపల్లి విలేజ్ దాటి అవుట్ సైడ్ ఎక్కడైతే మళ్ళీ ఇటువైపు వస్తుందో రోడ్డు, అక్కడికి వచ్చాను నేను ఇప్పుడు. ఈ రోడ్డు కనెక్షను ఇక్కడ ఎదురుగా కొండ ఉంటుంది, ఆ కొండను తొలచి ఈ రోడ్డు వేస్తున్నారు. యాక్చువల్గా ఇది February 14th వర్క్ స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 3 months అయింది. కానీ ఆ కొండ విషయంలో రాళ్ళు బండలు కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు అందరికీ. వీటిని చేసి క్లియర్ చేయాలి కాబట్టి కొద్దిగా ఇక్కడ స్లోగానే ఉంది వర్క్. బట్ డే టు డే వర్క్ అయితే బాగానే జరుగుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, నేను ఎక్కడ యూటర్న్ తీసుకొస్తానో తెలియదు. ముందుకెళ్ళే పరిస్థితి లేదు, రాళ్ళు రప్పాలు ఉన్నాయి. సో అక్కడ మనకు బుల్డోజర్ కనిపిస్తుంది చూడండి. ఇంతకుముందు కూడా చూశాను, ఆ పల్లె ప్రకృతి వనం బోర్డు కూడా ఇంతకుముందు చూపించాను నేను ఒక వీడియోలో. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది అనమాట రోడ్ ఇది. ఇక్కడ రిటర్న్ తీసుకుంటున్నాను. వస్తుందా? సో ఇట్లా వెళ్ళి అక్కడ రోడ్డు పాత డాంబర్ రోడ్ ఉంది కదా, ఇప్పుడు ఇందాక వచ్చింది బీటీ రోడ్డు, అక్కడ లెఫ్ట్ తీసుకొని లైఫ్ సైన్సెస్ హబ్కి కనెక్ట్ అవుతుంది. లైఫ్ సైన్సెస్ హబ్ మధ్యలో ఒక వెన్నెముకలాగా ఒక రోడ్డు కనిపిస్తుంది, ఆ ప్లాన్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అది మాల్ వైపు ఒక రోడ్డు వెళ్తుంది, ఇటు మాడుగుల వైపు ఒక రోడ్డు వెళ్తుంది. ఆ రోడ్డు మాడుగుల వైపు వెళ్ళే రోడ్డు వైపు ఏమో మా వారాహి కౌంటీ మాల్ దగ్గర వెంచర్ ఉంది, ఇటు మాల్ వైపు వెళ్ళే రోడ్డు ఏమో మాల్ టౌన్కి కొద్దిగా ముందు పోయి కలుస్తుంది అనమాట. ఇంకొక రోడ్డు డైరెక్ట్గా సౌత్ వైపు వెళ్ళే రోడ్డు మాల్ నుంచి మాడుగుల వైపు వెళ్ళే రోడ్డు కలుస్తుంది. సో ఆ రూట్లోనే మాది వారాహి కౌంటీ ఉంది. సూపర్. ఇప్పుడు ఇవన్నీ అక్కడ రోడ్డు చదును చేసే వర్క్స్, ఇప్పుడు June 12వ తేదీన 14 కంపెనీలు ఎక్కడైతే ఫౌండేషన్ స్టోర్ వేయబోతున్నాయో అక్కడ చదును చేసే కార్యక్రమాల్లో ఉన్న ఇవి వెహికల్స్, ఇవి ఇప్పుడు రిటర్న్ అవుతున్నాయి, చీకటైంది కాబట్టి. రైట్, ఇక్కడ నేను వీడియోను పాస్ చేస్తున్నాను. ఇది రోడ్లకు సంబంధించిన డెవలప్మెంట్. ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉంటే చూపిస్తాను, ఆన్ చేస్తాను. అదర్వైజ్ డైరెక్ట్గా FCDA బిల్డింగ్ రీచ్ అయిన తర్వాత అక్కడ లైటింగ్ అవకాశాలను బట్టి అక్కడ రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇందాక అక్కడ మేడిపల్లి దగ్గర వీడియో పాస్ చేశాను. ఆఫ్ కోర్స్ అక్కడ నుంచి ట్రావెలింగ్ ఎక్కువ ఉండడం వల్ల అది కట్ అయిపోయింది. ఇది ఇంకొక వీడియోగా చేస్తున్నాను. 2 ప్యాచప్ చేస్తాను, కొద్దిగా మీకు తేడా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎదురుగా అమెజాన్ డాన్ కనిపిస్తుంది చూడండి, ఇది బేగరి కంచ. చాలా మంది దీన్ని ఏమనుకుంటారంటే మీర్ ఖాన్ పేట అని భ్రమపడుతూ ఉంటారు. మీర్ ఖాన్ పేట నుంచి ఆల్మోస్ట్ 3 kilometers ఉంటుంది ఇది. ఓకే, అలాంటి ప్లేస్లో ఇది బేగరి కంచ దగ్గర అమెజాన్ డాటా సెంటర్ రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ బోర్డు ఉండేది, ఎందుకంటే అమెజాన్ డాటా సెంటర్ రైట్ సైడ్ ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్టెన్షన్ అడిగిన 120 ఎకరాలు ఇటు లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రానిక్స్ హబ్లో ఫ్యూచర్ సిటీలో ఉంది. అందుకోసం ఇక్కడ ఈ బోర్డు పెట్టారు. ఇక్కడ నుంచి జస్ట్ మనకు కనిపిస్తుంది కదా, ఆ కనిపిస్తున్న బిల్డింగ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్. June 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రారంభం కాబోతున్న భవనం. పోలీస్ యాక్టివిటీ అప్పుడే మొదలైనట్టుంది చూడండి. దగ్గర అటువైపు వెళ్ళిస్తారా, ఎవరైనా అడుగుతారేమో చూడాలి. సో ఇది బిల్డింగ్. దీనికి రైట్ సైడ్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక
రతన్ టాటా రోడ్డు జంక్షన్ రాబోతుంది. ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్. ఇక్కడ నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నా. తెలంగాణలో కాకుండా, హైదరాబాద్లో కాకుండా, ఢిల్లీలో కాకుండా హరీష్ రావు గారు అమెరికాలో ఒక ప్రకటన చేశారు, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని. అది ఎట్లా ఉందంటే, కొద్దిగా రియల్ ఎస్టేట్ పెరుగుతున్న సందర్భంలో దాన్ని దెబ్బ కొట్టడానికి ప్రతిపక్షం చేస్తున్న ఒక పిచ్చి ప్రయత్నం లాగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ బీఆర్ఎస్ నాయకుల మాటలు విచిత్రంగా ఉంటాయి. ఒక్కోసారి తలుచుకుంటే నవ్వు కూడా వస్తుంటది. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు 1,00,000 నాగాలు పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీని దున్నిస్తానన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? సో ఇది కూడా అంతే. ఫ్యూచర్ సిటీలో నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలు 1,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే, దానికి అనుగుణంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వ్యవహారాలు చేస్తూ ఉంటే, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే మరి ఆ రోడ్లను తవ్వేస్తారా? రతన్ టాటా రోడ్డును తవ్వుతారా? తర్వాత అక్కడ తక్కలపల్లి దగ్గర కానీ, మేడిపల్లి దగ్గర కానీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ రోడ్లు వేస్తున్నారు, వాటిని తవ్వేస్తారా? ఇంకొకటి, మోరోవర్ ఫార్మా సిటీ అంటున్న హరీష్ రావు గారు మరి అమెజాన్ డాటా సెంటర్కి ల్యాండ్ ఇస్తుంటే అది ఫార్మా కంపెనీ కాదని వాళ్ళ మామగారికి ఎందుకు చెప్పలేదు? సింపుల్ లాజిక్ కదా. అమెజాన్ డాటా సెంటర్ ఫార్మా కంపెనీ కాదు, మరి ఎందుకు ఇస్తున్నావు అంకుల్ అని అడగాలి కదా. మరి ఆ రోజు ఇవాళ ఆయన చెప్తున్న చట్టాలు గుర్తుకు రాలేదా? చూడండి, ఇవన్నీ లేకుండా నేను 2 ఏళ్ల కింద తిరుగుతూ ఉంటుంది అమెజాన్ డాటా సెంటర్. ఆ మధ్యలోంచి కనపడేది లైన్స్ లాగా కనిపిస్తుంది, రెడ్ లైట్లు. ఇది అమెజాన్ డాటా సెంటర్. దీనికి కూడా మొత్తం పూర్తిగా సెక్యూరిటీ ఇస్తున్నట్టున్నారు. ఇవన్నీ లేకుండా నేను 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పుడు చాలా మంది ఇప్పుడు మనం వచ్చిన అండర్ పాస్ కింద కూడా నేను చాలా మందికి ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఒకసారి అండర్ పాస్ చూపిస్తాను. ఇది కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి అమెజాన్ డాటా సెంటర్ నుంచి ఫ్యూచర్ సిటీకి వచ్చే 200 ఫీట్ రోడ్ కింద అండర్ పాస్ అమెజాన్ డాటా సెంటర్ పక్కనే ఉంటుంది. నేను దాని కింద కూడా చాలా మందికి ప్రజెంటేషన్ ఇచ్చాను, ఎండ తట్టుకోలేక. బట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బ్లూ ఫలకాలను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఈ మధ్య ఇటువైపు రాక తగ్గింది అనుకోండి. ఎందుకంటే కుర్మిద్ద దగ్గర ఒక వెంచర్లో చాలా ప్లాట్స్ సేల్ చేశాను. ఆ టైంలో ఎక్కువ వచ్చేవాడిని. దాంట్లో అయిపోయిన తర్వాత ఇటువైపు ఎక్కువగా రాలేదు. దట్ నేను ఈ ఏరియాకి సంబంధించి ఏంటంటే, ఇక్కడ అంతా గవర్నమెంట్ యాక్టివిటీ. ఇప్పుడు ఇదంతా చేస్తున్నారంటే గవర్నమెంట్ యాక్టివిటీ. ఇది స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ ఏరియా నుంచి ఇదంతా ఉందన్నమాట, బేగర్కంచ దగ్గర. మళ్ళీ చెప్తున్నాను, మీర్ ఖాన్పేట అనేది సెంటర్ కాబట్టి చాలా మంది ఆ పేరు వాడుతున్నారు కాబట్టి మీర్ ఖాన్పేట అనే అంతా అని చెప్పి భ్రమపడద్దు. ఒరిజినల్ యాక్టివిటీ జరుగుతున్నది బేగర్కంచ దగ్గర. రతన్ టాటా రోడ్ వెళ్తున్నది బేగర్కంచ దగ్గర నుంచి, ఫ్యూచర్ సిటీ పక్క నుంచి కాదు. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. ఇది రతన్ టాటా రోడ్డు మీద రావిరియల్ ఎగ్జిట్ నంబర్ 13 నుంచి వచ్చిన తర్వాత సెకండ్ ఎగ్జిట్ పాయింట్ ఇది. సెకండ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్ ఇది. అంటే మిగతా నేషనల్ హైవే లాగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ఎక్కే పరిస్థితి ఉండదు రతన్ టాటా రోడ్డు. మన ఇంటి ముందు రైల్వే ట్రాక్ వెళ్తుంటే ఎంతో ఉపయోగమో, రతన్ టాటా రోడ్డుతో కూడా దాని దగ్గర కావాలని అనుకున్న వాళ్ళకు కూడా అంతే ఉపయోగం. ఈవెన్ రాచలూరు దగ్గర కూడా అండర్ పాస్ ఉంటుంది తప్ప రతన్ టాటా రోడ్ ఎక్కడానికి అవకాశం ఉండదు. చాలా మంది రతన్ టాటా రోడ్ దగ్గర కావాలని చెప్పి అడుగుతుంటారు. ఏం చెప్పాలో అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే రావిరియల్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర మొదలైన తర్వాత ఒక కలెక్టరేట్ దగ్గర మాత్రమే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం క్రాస్ చేస్తున్న ఈ బేగర్కంచ దగ్గర ఉంటుంది. బేగర్కంచ తర్వాత మళ్ళీ కుర్మిద్ద తాండా దగ్గర అక్కడ 3 తాండాలు ఉంటాయి. ఆ 3 తాండాల దగ్గర ఒక జంక్షన్, భారీ జంక్షన్ అది. ఎందుకంటే అక్కడ నుంచి మల్టిపుల్ రోడ్స్ స్టార్ట్ అవుతాయి. దాదాపు 8 వైపుల రోడ్లు వెళ్ళే పరిస్థితి అది. ఆ అమరావతి నుంచి బందర్ పోర్టుకి వెళ్ళే రోడ్డు కూడా అక్కడ నుంచి వెళ్తుంది. సో ఆ రోడ్డు దగ్గర ఒక ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆకుతోటపల్లి దగ్గరనే ఇంకోటి ఉంటుంది. మధ్యలో ఎక్కడ ఆ రోడ్డు మీదకి ఎక్కడానికి దిగడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు మన ఎదురుగా ఆ రోడ్డు వెళుతున్నా కూడా దాని ఇంపాక్ట్ మనం ఆ దగ్గరలో తీసుకుంటే ఉపయోగం లేదు. బట్ నేను చెప్తున్న ఈ 5-6 జంక్షన్ల దగ్గర తీసుకుంటే ఉపయోగం ఉంది. రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర రతన్ టాటా రోడ్డు మీద వస్తున్న జంక్షన్ కావచ్చు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బేగర్కంచ దగ్గరలో ఉన్న జంక్షన్ కావచ్చు, కొంత ఉపయోగపడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ యాక్టివిటీ. చూడండి ఎంత భారీ జంక్షన్ వస్తుందో మొత్తం. ఒకసారి చూడండి ఇదంతా. దీనికి అటుపక్కన ఇక్కడ నేను దిగి ఒకసారి చాలా ఇబ్బంది పడ్డా మళ్ళీ పైకి ఎక్కడానికి కార్లో. పక్కన ఒక గొర్రెల కాపరి ఉంటే అతన్ని దారి అడిగి వెహికల్ ఎక్కాను. ఇవాళ చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి. జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్
18-19 months. అందుకే స్టడీ చేసి చెప్పిన మాటలు వినాలని అంటాను. ఇప్పటికి కూడా ఇంకా వచ్చి మీరెంత చెప్తే అంత అని చెప్పి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకు కూడా ఇది మాట చెప్పక తప్పదు కదా, ఎందుకంటే ముందు నటించిన వాళ్ళు తర్వాత ఇంకా ఏం చేస్తారని తెలియదు కదా. ఇవన్నీ ఇక్కడ భారీ జంక్షన్ వస్తుంది. తర్వాత మనకు ఇక్కడ ఇదే ప్లేస్లో మెట్రో లాస్ట్ స్టేషన్ ప్రొవిజన్ కూడా ఉంటుంది అనమాట. అందుకే ఇంత పెద్ద జంక్షన్ వస్తుంది దీంట్లో రతన్ టాటా రోడ్ మీద. ఇదంతా కన్స్ట్రక్షన్ వర్క్. మేబీ ఇక్కడే జూన్ 2వ తేదీన సీఎం ప్రోగ్రామ్ కూడా ఉండొచ్చు. కనిపిస్తున్నది కొత్తూరు నుంచి వచ్చే 200 ఫీట్ రోడ్డు. దాని పక్కన ఇది రతన్ టాటా రోడ్డుకు సంబంధించిన భారీ వర్క్. అక్కడ హైటెన్షన్ కనిపిస్తుంది కదా, హైటెన్షన్ వైపు నుంచి మనకు రావిరియాల నుంచి వచ్చే రోడ్ అనమాట అది. అక్కడ నుంచి ఇక్కడ జంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. అటు కుర్మిది వైపు వెళ్ళడానికి, ఇటు కొత్తూరు వైపు వెళ్ళడానికి ఉంటాయి. అదే రకంగా మధ్యలో మెట్రో లాస్ట్ స్టేషన్ ప్రొవిజన్ కూడా ఉంటుంది ఇక్కడ. రైట్, ఇది లేటెస్ట్ డెవలప్మెంట్స్, లేటెస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదే రకంగా నా ప్రయత్నం నచ్చితే దయచేసి ఈ వీడియోను హైప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక లాస్ట్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసే ముందు ఈ రోడ్డుకు అటుపక్క కూడా, అంటే అమెజాన్కు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, సేమ్ టైం అటువైపు కూడా కొంత ఈ 330 ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్ వరకు అటువైపు కూడా ఉంటుంది. ఇక్కడ మరి ప్రస్తుతం ఉన్న రోడ్డు కింద ఉంటుందా, ఈ రతన్ టాటా రోడ్ ఖచ్చితంగా పైనుంచి వెళ్తుంది. ఎందుకంటే ఈ రోడ్డుకి ఎంట్రీ ఎగ్జిట్లు ఉంటాయి కానీ దానికి ఉండదు కాబట్టి అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఇచ్చేసి దీని మీదకి డ్రాప్ చేసి మన అవుటర్ రింగ్ రోడ్ లాగా ట్రంపెట్ లాగా చేసి వదులుతారనుకుంటాను. ఇక్కడ కొద్దిగా నేను రైట్ సైడ్ తీసుకుంటాను. చీకటి అవుతుంది కానీ ఏమన్నా కనిపిస్తుండే ప్రయత్నం చేస్తాను మీకు. తొందరగా వెళ్ళు బాస్, వెళ్ళు. రైట్, అక్కడ వర్క్ కూడా జరుగుతుంది చూడండి. అక్కడ ఒక ఫ్యామిలీ ఏదో ఆడుకుంటున్నారు. అది కూడా రతన్ టాటా రోడ్ లాంగ్ కనిపిస్తున్నదంతా. లాంగ్ లో కనిపిస్తున్నదంతా రతన్ టాటా రోడ్. అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది చూడండి. ఆ ఫ్యామిలీ దాటిన తర్వాత ఆ చెట్టు తర్వాత కూడా ఆ కొండ మీద వర్క్ జరుగుతుంది. అది కూడా రతన్ టాటా రోడ్డు. ఆ చివర్లో లైట్లు వెలుగుతున్నాయి. అక్కడ కూడా నైట్ లో వర్క్ జరుగుతుంది. అక్కడ కొద్దిగా ముందుకెళ్తే కనపడుతుందేమో, మీకు లైట్లు కనపడుతున్నాయో లేదో, నాకు కనిపిస్తున్నాయి. మధ్యలో చెట్టు అడ్డంగా ఉంది. రైట్, ఇప్పుడు కొద్దిగా కనిపిస్తున్నాయి అనుకుంటా. లైట్లు కనిపిస్తున్నాయి అక్కడ లాంగ్లో. అక్కడ కూడా రతన్ టాటా రోడ్డు నైట్ వర్క్ జరుగుతుంది. అది ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నది. ఇది లాస్ట్ పాయింట్, ఫస్ట్ పార్ట్ 19 కిలోమీటర్స్. ఇక్కడే మనకు మెట్రో స్టేషన్ కూడా లాస్ట్ వస్తుంది. రైట్, సో గ్రౌండ్ రిపోర్టు, గ్రౌండ్ వర్క్ చూపించడానికి నేను ఈ వీడియో చేశాను. ఇవాళ యాక్చువల్గా ఫుల్ డే బిజీ, బట్ సాయంత్రం కొద్దిగా టైం దొరికింది. దాంతో ఇది ఫినిష్ చేద్దామనే ఉద్దేశంతో ఇటు వచ్చాను. ఇక్కడ నుంచి నేను మళ్ళీ తిరిగి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి మా స్వగృహానికి చేరాలి. ఈ కంటెంట్, ఈ వీడియో, గ్రౌండ్ రిపోర్ట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అదే రకంగా వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.